ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బందెల జయలక్ష్మి. ముఖ్యాంశాలు: అంత్యోదయ విధానంలో చిట్ట చివరి లబ్ధిదారుని వరకు పథకాలు చేరాలనే సంకల్పంతో వికసిత్ భారత్ సంకల్పయాత్ర నిర్వహిస్తున్నట్లు కేంద్ర సమాచార ప్రసార మాధ్యమాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రారంభించనున్నారు. భారత పార్లమెంట్ ఆమోదముద్ర వేసిన 3 కొత్త నేర బిల్లులు చట్టరూపం దాల్చాయి. శబరిమల చేరుకుంటున్న భక్తులకు మార్గమధ్యంలో తాగునీరు, అల్పాహారం అందించాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 31వ తేదీ ప్రసారమవుతుంది. వార్తల వివరాలు: అంత్యోదయ విధానంలో చిట్ట చివరి లబ్ధిదారుని వరకు పథకాలు చేరాలనే సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ సంకల్పయాత్ర పేరుతో గ్రామ గ్రామాన సదస్సులు నిర్వహిస్తున్నట్లు కేంద్ర సమాచార ప్రసార మాధ్యమాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ పేర్కొన్నారు. యానంలోని టంగుటూరు ప్రకాశం పంతులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిన్న నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్పయాత్ర సదస్సులో మంత్రి పాల్గొన్నారు. అనంతరం జిప్మర్, ఆయుష్ ఆసుపత్రులను సందర్శించారు. మెట్టకూరులోని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన వికసిత్ భారత్ సంకల్పయాత్రలో పాల్గొని ప్రచార రథం నుంచి లబ్ధిదారులతో కలిసి ప్రధానమంత్రి ప్రసంగాన్ని వీక్షించారు. అనంతరం పలువురికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్లతో పాటు ఆయుష్మాన్ భారత్ కార్డులను అందించారు. అంతకుముందు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా యానాంలో నిర్వహించిన సుపరిపాలనా దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రారంభం కానుంది. గుంటూరు జిల్లా నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్లో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ రోజు నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీ వరకు 47 రోజుల పాటు ఈ క్రీడోత్సవాలు జరగనున్నాయి. గ్రామ, వార్డు సచివాలయం, మండల, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో పోటీలు జరుగుతాయి. ప్రతిభను గుర్తించడం, జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పోటీ పడేలా వారిని సన్నద్ధం చేయడం, క్రీడాస్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బ్రిటిష్ వలస పాలన నాటి నేర న్యాయ వ్యవస్థను ప్రక్షాళించేలా భారత పార్లమెంటు గత వారం ఆమోదముద్ర వేసిన 3 కొత్త నేర బిల్లులపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న సంతకం చేశారు. దీంతో అవి చట్టరూపం దాల్చాయి. ఇకపై భారతీయ న్యాయ సంహిత BNS, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS, భారతీయ సాక్ష్య BS చట్టాలుగా వాటిని పిలువనున్నారు. ఇప్పటిదాకా అమల్లో ఉన్న భారతీయ శిక్షా స్మృతి IPC, నేర శిక్షా స్మృతి CRPC, భారత సాక్ష్యాధార చట్టం 1872ల స్థానంలో BNS, NSSS, BS వర్తింపజేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసిన అనంతరం ఇవి అమల్లోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్ధిదారులందరికీ చేరాలన్న లక్ష్యంతో ప్రారంభించిన వికసిత్ భారత్ సంకల్పయాత్ర నిన్న విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం, పద్మనాభం మండలం అనంతవరం, గంధవరం గ్రామాల్లో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను అధికారులు ప్రజలకు వివరించారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 15 గ్రామాల్లో వికసిత్ భారత్ సంకల్పయాత్ర గ్రామ సభలు జరిగాయి. ధర్మవరం గ్రామంలో వికసిత్ భారత్ సంకల్పయాత్రలో ఎచ్చెర్ల మండల స్థాయి అధికారుల కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వివరించారు. భారతీపురం, మన్యం జిల్లాలోని కొమరాడ, పాలకొండ, సాలూరు, సీతంపేట మండలాల్లో వికసిత్ భారత్ సంకల్పయాత్ర సదస్సులు జరిగాయి. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ అందజేశారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగంపై అవగాహన కల్పించి జీడి తోటలో చెట్లపై పిచికారీ చేశారు. నంద్యాల జిల్లా వికసిత్ భారత్ సంకల్పయాత్రలో బిజినవేముల, సీతారామపురం గ్రామాలలో సదస్సులు నిర్వహించారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులకు మంజూరైన 5 లక్షల రూపాయల విలువైన ఆరోగ్య కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై గిరిజనులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఆకాశవాణితో మాట్లాడుతూ, బిజినవేముల గ్రామం, నందికొట్కూరు మండలం, నంద్యాల డిస్టిక్. 4-5 ఏళ్ల క్రితం నీటి కొరత చాలా ఉంది. జల్ జీవన్ మిషన్ ద్వారా మన ఊరికి 38 లక్షలు శాంక్షన్ అయ్యాయి. ఇంటింటికి కుళాయి రావడం వల్ల మా పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకుంటే జల్ జీవన్ మిషన్ ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదములు. నా పేరు రంగుల బాణేశ్వరి, మాది అనంతవరం గ్రామం. ఈ నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు వల్ల ప్రతి పర్సన్ కి ఇండివిజువల్ గా ఒక 5 లక్షలు అనేది కట్టడం
జరిగింది. ఈ ఆయుష్మాన్ భారతి హెల్త్ కార్డులు ఇచ్చినందుకు నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు సౌజన్య, మాది అనంతపురం. నేను గర్భిణీగా ఉన్నప్పుడు అంగన్వాడీలో నమోదు చేసుకున్నప్పుడు నా HB% 8% ఉండేది. అంగన్వాడీ వాళ్ళు అందించే న్యూట్రిషన్ కిట్, గుడ్లు, పాలు అన్ని అందించేవారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమల చేరుకుంటున్న భక్తులకు మార్గమధ్యంలో వారు విశ్రాంతి తీసుకుంటున్న ప్రాంతాల్లో తాగునీరు, అల్పాహారం అందించాలని కేరళ హైకోర్టు నిన్న ఆదేశించింది. ఈ మేరకు ట్రావెంకోర్ దేవస్థానం మండలి టీడీపీ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు పలు సూచనలు చేసింది. శబరిమల వెళ్లే మార్గంలో తీవ్రమైన రద్దీ వల్ల భక్తులు, చిన్నారులు 12 గంటలకు పైగా రహదారులపై నిరీక్షించాల్సి వస్తోందని, ఆహారం అందక విలవిలలాడుతున్నారని వార్తా కథనాలు వెలువడ్డాయి. దీనిపై స్పందించిన హైకోర్టు ధర్మాసనం నిన్న ప్రత్యేక విచారణ నిర్వహించింది. భక్తులు నిలిచిపోయి విశ్రాంతి తీసుకున్న చోట వారికి తాగునీరు, అల్పాహారం అందించడంతో పాటు ఇతర సదుపాయాలు కల్పించాలని ట్రావెంకోర్ దేవస్థానం మండలిని ఆదేశించింది. రేషన్ దుకాణాల ద్వారా ఇచ్చే చౌక బియ్యం రీసైక్లింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లోని రేషన్ దుకాణాన్ని ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ పేదలకు అందించే బియ్యానికి ప్రభుత్వం భారీగా ఖర్చు చేసిందన్నారు. పౌర సరఫరాల శాఖ ప్రక్షాళనకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 108వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 నంబర్కు ఈ నెల 29వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉద్ధమ్ సింగ్ జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. 1899 డిసెంబర్ 26న పంజాబ్లో జన్మించిన ఉద్ధమ్ సింగ్ దేశ స్వాతంత్ర్యం కోసం విశేషంగా కృషి చేశారు. జలియన్ వాలాబాగ్ దురంతానికి కారణమైన ఆంగ్ల అధికారి జనరల్ డయ్యర్పై గుళ్లవర్షం కురిపించి ప్రతీకారం తీర్చుకున్న స్వాతంత్ర్య సమరయోధుడు ఉద్ధమ్ సింగ్ త్యాగానికి, దేశభక్తికి ప్రతీక. ఉద్ధమ్ సింగ్ జయంతి సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను ప్రజలు స్మరించుకుంటున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈరోజు నిర్వహించాల్సిన పౌర్ణమి గరుడ సేవను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తుంటారు. శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు జరుగుతున్న కారణంగా పౌర్ణమి గరుడ సేవ ఉండదని, ఈ విషయాన్ని భక్తులు గమనించాలని తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేస్తోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో 628 కొత్త కేసులు నమోదయ్యాయని, క్రియాశీలక కేసులు 4054కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ నిన్న ఒక ప్రకటనలో వెల్లడించింది. కరోనా వైరస్ కొత్త ఉపరకం JN1 కేసులు ఆదివారానికి 63కు చేరుకున్నట్లు పేర్కొంది. ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్లో 29 క్రియాశీలక కరోనా కేసులు నమోదైనట్లు వైద్యశాఖ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో నిన్న మరో 10 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి బాపట్ల జిల్లా పట్టూరు నియోజకవర్గంలోని కారంచేడు గ్రామంలో నిన్న నిర్వహించిన మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనకు నివాళులర్పించారు. అనంతరం పురంధేశ్వరి మాట్లాడుతూ కారంచేడు గ్రామ అభివృద్ధికి గడిచిన 9.5 ఏళ్లుగా 23 కోట్ల రూపాయల నిధులు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంత్యోదయ విధానంలో చిట్ట చివరి లబ్ధిదారుని వరకు పథకాలు చేరాలనే సంకల్పంతో వికసిత్ భారత్ సంకల్పయాత్ర నిర్వహిస్తున్నట్లు కేంద్ర సమాచార ప్రసార మాధ్యమాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రారంభించనున్నారు. భారత పార్లమెంట్ ఆమోదముద్ర వేసిన 3 కొత్త నేర బిల్లులు చట్టరూపం దాల్చాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.